పోలవరం జిల్లా రంపచోడవరంలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. సీతపల్లి బాపనమ్మ గుడి వద్ద ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో కల్లుగీత కార్మికులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా తాటిబెల్లం నేచురల్ ఎనర్జీ బూస్టర్ గా డయాబెటీస్ నియంత్రణకు పనిచేస్తుందని మంత్రి అన్నారు. నీరా ప్రాజెక్టు స్థాపనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్మికులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతరించిపోతున్న తాటి చెట్లను కాపాడి భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఇది చాలా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో వాళ్ళు ఇక్కడ రీసెర్చ్ చేసి ఒక యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1986లో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఈ రీసెర్చ్ జరగాలి, ఈ రీసెర్చ్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆయన స్వహస్తాలతో రాసినటువంటి ఇక్కడ ఒక బుక్ని కూడా చూడటం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో గీత కార్మిక సోదరులు పెద్ద ఎత్తున ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జీవనోపాధి కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మనం కాపాడుకుంటూ ఇవాళ ఎందుకంటే ప్రపంచంలో నీరాకి చాలా డిమాండ్ ఉంది. అటు కేరళలో కొబ్బరి నుంచి నీరా తీసి వాళ్ళు అక్కడ చాలా ముందుకెళ్తూ ఉన్నారు. అలాగే కొన్ని బై ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని దేశాలు, ఇప్పుడు శ్రీలంక లాంటి దేశాల్లో అయితే అక్కడ బెల్లం కానీ పంచదార కానీ ఇంకా ఇతర ఉత్పత్తులు కూడా అక్కడ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మరి మన ఆంధ్ర రాష్ట్రం కూడా చాలా దగ్గర 3 కోట్ల పైన చెట్లు ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి అంచనా. దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సీజనల్గా వచ్చే ఈ కల్లుని ఏదైతే మనం ఫర్మెంటేషన్ జరగకముందే దాన్ని కానీ ప్రిజర్వ్ చేసుకుని దాన్ని కానీ ప్రాసెస్ చేస్తే నీరా వస్తుంది. ఆ నీరాలో చాలా పోషక విలువలు కలిగినటువంటి ఆ నీరాలో చాలా ఉన్నాయి. దానివల్ల ఆరోగ్యం, ప్రతి మనిషికి డైజెషన్ కానీ ఇవన్నిటి కూడా ఉపయోగపడేదానికి అవకాశం వస్తుంది. అదే కాకుండా దాంట్లో నీరాలో నుంచి తీసే బెల్లం కానీ ఆ బెల్లంలో పంచదార కానీ షుగర్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంది. ఇది చాలా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో వాళ్ళు ఇక్కడ రీసెర్చ్ చేసి ఒక